వెల్కమ్ టు పిఆర్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. వారి రైతుల ఖాతాల్లోకి నేరుగా 12,000 రూపాయలు జమ చేయనున్నట్టు తెలుస్తుంది. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. రైతులకు భారీ శుభవార్త, నేరుగా అకౌంట్లోకి 12,000 30 ఏళ్ల పాటు. సో వీడియోలో అయితే తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే రైతులు తమ పొలాల్లో లేదా వ్యక్తిగతంగా మొక్కలు నాటిన వారికి డబ్బులు ఇవ్వనుంది. ప్రభుత్వం తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా 1,00,000 మొక్కలు నాటేందుకు కోట్లలో ఖర్చు చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. అయితే నాటిన మొక్కలు ఆ తర్వాత 10 లేదా 15 రోజులకే చనిపోతున్నాయి. సో దీంతో పెట్టిన ఖర్చు, సమయం, శ్రమ అంతా వృధా అయిపోతున్నాయి. అయితే ఇలా మొక్కలను సంరక్షించిన వారికి డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మొక్కలను పెంచడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి, మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండటానికి చెట్లు చాలా ముఖ్యం. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం పచ్చదనానికి పెంచడానికి ఒక కొత్త ప్రణాళికను అయితే రూపొందించింది. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించిన వారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ ఆలోచనతోనే కార్బన్ క్రెడిట్ తెలంగాణ సౌభాగ్యం అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. కార్బన్ క్రెడిట్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం. ఈ కొత్త పథకం ప్రకారం గత 3 ఏళ్లలో 2022, 23, 24 నాటి మొక్కలు ఇప్పటికీ బతికి ఉంటే వాటిని సంరక్షించిన వారికైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వనుంది. అటు రైతులకు అయినా, మొక్కలను సంరక్షించిన ఎవరికైనా ఈ ప్రోత్సాహం లభించనుంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి గ్రామ సభలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ పథకం కోసం ప్రభుత్వం IORRA అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ మొబైల్ అప్లికేషన్ ద్వారా మొక్కల వివరాలను అయితే నమోదు చేస్తుంది. మొక్కల రకం, వాటి పెరుగుదల, కాండం పరిమాణం వంటి వాటిని బట్టి, మొక్కల సంఖ్యను బట్టి ఆ ప్లాంట్ల యజమానులకు 30 సంవత్సరాల వరకు ఏటా ఆదాయం వస్తుంది. ఒక్క మునగ చెట్లకు తప్ప మిగతా అన్ని రకాల మొక్కలకు ఈ పథకం వర్తిస్తుంది. సో లభించే ఆదాయంలో 10% IORRA సంస్థ తీసుకుంటుంది. ఈ విధంగా వ్యక్తిగత స్థలాల్లో మొక్కలు పెంచిన వారికి పంచాయతీలకు సుమారు ఏటా 1000 నుంచి 12,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ పద్ధతి వల్ల ప్రజలు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం పట్ల మరింత ఆసక్తి చూపిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనానికి ప్రాముఖ్యత, ప్రభుత్వ లక్ష్యాలు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీగా మొక్కలు నాటడానికి నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ వాటి రక్షణ సరిగా జరగకపోవడం వల్ల చాలా మొక్కలు చనిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పుడు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 16 లక్షల మొక్కలు నాటాలని అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 8 లక్షల వరకు మొక్కలు నాటారు. పచ్చదనం పెరిగితే కాలుష్యం తగ్గుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, వాతావరణ సమతుల్యం కూడా నెలకొంటుంది. ఈ పథకం ద్వారా మొక్కలు నాటడమే కాకుండా వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను కూడా ప్రజలకు కట్టబెట్టడం మంచి పరిణామం. సో ఏదేమైనా మొక్కలు నాటడం వల్ల కూడా రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు వేయనుంది ప్రభుత్వం. సో ఇది ఓవరాల్ వీడియో. లైక్ చేయండి.